ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో నేను జ్యూరీ మెంబర్గా ఉన్నా. 25 సంవత్సరాలు మీడియాలో ఉన్న నేను ఏం సాధించినవా అంటే నిజంగా ఇవాళ గర్వంగా చెప్పగలుగుతున్నా. గద్దర్ అన్న పేరు మీద ఇచ్చినటువంటి ఫిలిం సినిమాకి సంబంధించిన అవార్డులలో నేను ఒక జ్యూరీ మెంబర్గా ఉన్నా. జయసుధ గారు చైర్మన్గా ఉన్నారు. నారాయణమూర్తి అన్న లేడు స్టేజ్ మీద, కానీ ఒక విషయం చెప్పాలి. ఇక్కడ రామానాయుడు స్టూడియోలో, నానక్రామ్గూడలోని రామానాయుడు స్టూడియోలో ఒకరోజు చంద్రవంశం అనే ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది. దాంట్లో సూపర్ స్టార్ కృష్ణ, జయప్రద గారు లీడ్ రోల్ చేస్తున్నారు. ఆ రోజు నారాయణమూర్తి గారు గద్దరన్నను తీసుకొని రామానాయుడు స్టూడియోకి వచ్చిండు. మేమందరం అక్కడ మీడియా వాళ్ళం ఉన్నాం. ఆ రోజు ఆ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ ఉంది. అంత గొప్ప సూపర్ స్టార్ కృష్ణ, జయప్రద గద్దరన్నని చూసి గద్దరన్న కాళ్ళకు నమస్కారం పెట్టిండ్రు. గద్దరన్న కాళ్ళ మీద పడ్డారు సాష్టాంగా. నేను అక్కడ ప్రత్యక్ష సాక్షిని. అట్లాంటి గొప్ప నటీనటులు ఇట్లాంటి గొప్ప మనిషికి సంస్కారవంతంగా నమస్కారం చేస్తే తెలంగాణ ప్రభుత్వము గద్దర్ పేరు మీద అవార్డులు ఇస్తా అంటే ఈ సినిమా సన్యాసులు కొంతమంది మేము అవార్డులు తీసుకోము సార్ అని చెప్పిండ్రట. అంటే మనల్ని ఎంత ఎత్తుకెదిగినా కూడా ఏ స్థాయిలో మనల్ని చూస్తున్నారు ఈ సినిమా వాళ్ళు అనేది మనం ఒకసారి గమనించాల్సిన అవసరం ఉన్నది. నారాయణమూర్తి లాంటి ఒకరిద్దరు ఉంటే ఉండొచ్చు, కానీ తెలంగాణ అంటే, తెలంగాణ సమాజం అంటే, తెలంగాణ కళాకారులు అంటే, తెలంగాణ వాళ్ళంటే సినిమా వాళ్ళకి ఇప్పటికీ వివక్షనే ఉన్నది. ఈ ఒక్క ఇన్సిడెంట్ చెప్దామని ఇక్కడికి వచ్చిన. చివరగా తల్వార్ చలానా హై తో ఛత్రపతి శివాజీ సే సిఖో, बंदूक चलाना है तो सुभाष चंद्र बोस से सीखो, तीर चलाना है तो एकलव्य से सीखो, इस देश में कोई भी मैं कलाल आंदोलन चलाना है तो हमारे गद्दराना से सीखो. थैंक यू. जय भीम.